హాయ్ గైస్, నేను మీ సూర్య. ఇవాళ వీడియోలో మీకు బాగా యూస్ఫుల్ అయ్యే ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. మెయిన్లీ ఫోన్ పే, ఇంకా గూగుల్ పే లేదా పేటిఎం, ఇంకా యూపీఐ, ఇలా యూపీఐ యాప్స్ ఎవరైతే ఎక్కువగా వాడతారో, ఇంకా డైలీ లైఫ్ లో ఎవరైతే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు డైలీ లైఫ్ లో మీరు షాప్కి వెళ్ళినా, లేదా మీరు ఏదైనా థియేటర్కి వెళ్ళినా, లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎదురుగా ఉంటుందని, లేదా చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పి చాలా మంది ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి యూపీఐ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కాన్ చేస్తూ పేమెంట్ చేయొచ్చు. ఇంకా మీరు మొబైల్ నెంబర్కి లేదా యూపీఐ నెంబర్కి ఇలాంటి వాటికి అయితే మీరు పేమెంట్స్ చేస్తారు. మరి ఇప్పుడు వరల్డ్ మొత్తంలో ఈ యూపీఐ యాప్స్ లో చాలా మంది ఇంతలా పేమెంట్స్ చేస్తున్నారు కదా, కానీ చాలా మంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఎంటర్ చేస్తున్న మొబైల్ నెంబర్ లేదా యూపీఐ నెంబర్ ఇలాంటి వాటిలో వాళ్ళు ఏదైనా ఒక నెంబర్ మిస్టేక్ చేసినా, లేదా ఒకరు కాకుండా వేరే తెలియని వాళ్ళకి పేమెంట్ చేసినా సరే వాళ్ళకి ఆ పేమెంట్ అయితే రిటర్న్ రావట్లేదు. చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే పని ఏంటంటే వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ లో కేవలం యూపీఐ నెంబర్ లేదా వాళ్ళ ఫోన్ నెంబర్ మాత్రం కనిపిస్తుంది. కానీ వీళ్ళు రాంగ్ ట్రాన్సాక్షన్ చేశాక ఆ పేమెంట్ ఎవరికైతే క్రెడిట్ అయిందో వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంటే వాళ్ళు విత్డ్రా చేసేయడం లేదా యూజ్ చేసుకోవడం, లేదా పేమెంట్ మొత్తం వాటిని తీసేసి నేను ఎందుకు అమౌంట్ వెనక్కి వేయాలి, మీరు చూసుకోవడం తెలియదా, చాలా రకాల ఇబ్బందులు ఇంకా ప్రాబ్లమ్స్ అయితే మీకు వస్తుంటాయి. మరి అలానే మీరు కూడా ఎప్పుడైనా రాంగ్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ పేమెంట్ మొత్తం రిఫండ్ ఎలా తెచ్చుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, మరి ఇవన్నీ అయితే వాళ్ళ వీడియోలో కంప్లీట్ గా చెప్పబోతున్నాను. సో వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అలానే కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మీకు అయితే కేవలం 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ కనుక మీరు చేస్తే మీ డైలీ లైఫ్ లో మీరు రాంగ్ ట్రాన్సాక్షన్ చేసినా సెకండ్స్ ఈజీగా రిఫండ్ అయితే వస్తుంది. అది కూడా ప్రాసెస్ ఏంటో చెప్తే చూడండి. ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక రిసిప్ట్ కింద అయితే మనకు కనబడుతుంది. అదే పేమెంట్ ప్రూఫ్. ఆ పేమెంట్ ప్రూఫ్ అయితే మీరు సేవ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ మీరు ఆ పేమెంట్ ప్రూఫ్ లో ట్రాన్సాక్షన్ ఐడి, ఇంకా యూటీఆర్ నెంబర్, ఇంకా మీరు పేమెంట్ చేసినప్పుడు డేటు, ఇంకా అమౌంట్, ఇంకా టైం మీరైతే నోట్ చేయండి. ఎగ్జాంపుల్ గూగుల్ పేకి, ఇంకా ఫోన్ పే, పేటిఎం ఇలా ఇంకా యూపీఐ యాప్స్ అన్నిటికి ఇంకా కస్టమర్ సపోర్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇందులో మీరు ఏ అప్లికేషన్ నుంచి ట్రాన్సాక్షన్ చేశారో లేదా ఏ అప్లికేషన్ నుంచి మీరు పేమెంట్ చేశారో ఆ అప్లికేషన్ కస్టమర్ సపోర్ట్కి అయితే కాల్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏ టైంలో పేమెంట్ చేశారు, ఎంత అమౌంట్ పేమెంట్ చేశారు, ఆ యూపీఐ నెంబర్ ఏంటి, యూటీఆర్ నెంబర్, ఇంకా మీరు ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ మీరైతే వాళ్ళకి క్లారిటీగా చెప్పండి. కొన్ని డీటెయిల్స్ అయితే మిమ్మల్ని అడుగుతారు, ఆ డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్పండి. మీరు చేసిన పేమెంట్ కనుక నిజంగా రాంగ్ ట్రాన్సాక్షన్ అయితే వాళ్ళు మీకు ఆ పేమెంట్ అనేది రిఫండ్ వచ్చేలా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో విత్ ఇన్ మీకు ఫ్యూ వర్కింగ్ డేస్ లోనే మీకు ఆ పేమెంట్ అయితే రిఫండ్ వచ్చేస్తుంది. మీరు కనుక జెన్యూన్ గా రాంగ్ ట్రాన్సాక్షన్ చేస్తే కన్ఫర్మ్ గా పేమెంట్ అయితే రిఫండ్ వస్తుంది. ఇన్ కేస్ కస్టమర్ కేర్ కనుక మీకు సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళండి. ఇదే మనకి npca.org.in వెబ్సైట్. మీ ట్రాన్సాక్షన్ ఐడి, యూటీఆర్ నెంబర్, అమౌంట్, ఇంకా మీకు జరిగిన ఇష్యూ ఏంటి, ఆ పేమెంట్ అయితే మీరు రాంగ్ ట్రాన్సాక్షన్ చేశారని వాళ్ళు క్లియర్ కట్ గా ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి మీరు వాళ్ళకి అయితే సెండ్ చేయండి. జెన్యూన్ గా రాంగ్ ట్రాన్సాక్షన్ అని తెలిసినా సరే విత్ ఇన్ ఫ్యూ వర్కింగ్ డేస్ లో మీకు పేమెంట్ అయితే రిఫండ్ చేస్తారు. మరి గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా రాంగ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కన్ఫర్మ్ గా 2 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి యూపీఐ యాప్స్ ఎక్కువ వాడుతున్నారు. సో యూపీఐ యాప్స్ వాడే వాళ్ళందరికీ ఈ వీడియో వెంటనే షేర్ చేయండి.